సిలువ వేయబడిన యేసయ్యను నిజంగా నువ్వు విశ్వసించి ఆయనను ప్రేమిస్తున్నట్లయితే, నువ్వు ఆయనను ఆరాధిస్తున్నట్లయితే, నువ్వు ఆయన స్వరాన్ని వింటున్నట్లయితే, ఈ లోకానుసారమైనటువంటి దురాశలకు, చెడుతనమునకు నువ్వు దూరముగా బ్రతకాలి. నువ్వు దూరంగా బ్రతకాలి. చూడండి, చాలామంది క్రైస్తవులుగా అనబడుతున్న వారే చాలామందిని గమనించండి. అవే దురాశలు, దురాలోచనలు, అవే చెడ్డ తలంపులు, అవే చెడ్డ కోరికలు, వాటి మూలముగానే జీవిస్తూ ఉన్నారు. వాటి మూలంగానే జీవిస్తూ దేవుని సన్నిధికి వస్తున్నారు. అలా రావద్దు బిడ్డ. మనం ఒకవేళ నువ్వు ఆ దురాలోచనలు, దుష్టాలోచనలు, నువ్వు అటువంటి ఆ దురాలోచనల మధ్య నువ్వు అలానే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు కూర్చుంటే, ఎన్ని దినాలు వచ్చినా నువ్వు ఇంకా దేవుని ప్రేమను ఇంకా పూర్తిగా నువ్వు పొందుకోనట్టే. దేవుని ప్రేమ ఏంటో ఇంకా నువ్వు తెలుసుకోనట్టే.